నన్ను ఘనపరచుటకు, నన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవముడు స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా, స్తుతి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా, బైబిల్ పఠనం ద్వారా తండ్రి మీరు మహిమ పొందుకున్నారని నమ్మచ్చు. తిరిగినైనా నీ వాక్కులలోనికి ప్రవేశిస్తుండగా తండ్రి కృప చూపించండి. దీనుని బలహీనుడు తండ్రి, ఇదిగోనైనా నీ ఆత్మ ప్రభావాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాను. తండ్రి నిలబడిన నేను వట్టివాడునైనా తండ్రి, నాలో ఏమి లేదు తండ్రి, మీరే సహాయం అనుగ్రహించి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి ఘనత, మహిమ, ప్రభావం పొందుకోవాలి. నజరేయుడును నమ్మదగిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకములో ఉన్న కన్న తండ్రిని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే సంఘమైన మీ అందరూ కూడా క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమన దేవుని వారు, పోయిన శుక్రవారం నాడు దేవుడు అద్భుత రీతిగా సేవకులు నిలబెట్టుకొని భవిష్యత్తును మర్చిపోతున్న వర్తమానికులనే అంశమును గురించి చక్కగా మనము విన్నాం. దేవుని మహాకృప వలన ఆ రోజు సాయంకాలపు వేళలో వారి బాప్తిస్మాలకు మరో ముగ్గురు సిద్ధపడ్డారు. వారు బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఒక్కసారి నిలబడగలిగితే వారికి ఈ సమయంలో ఒక నూతనమైన పేర్లు వాళ్ళకు పెట్టాలని ఆశపడుతున్నారు. కార్తీక్, వారి కుటుంబము, వారి ఇరువురు భార్య భర్తలు, అలాగే సహోదరి రజిత, మరి వారు ఆశించారు వారికి పేర్లు పెట్టమని. వారు కోరినప్పుడు కార్తీక్ ఇక నుంచి ఒకసారి నిలబడి ఇక నుండి అతని పేరు జక్కయ్య అని పేరు పెడుతున్నా. చప్పట్లతో ఒకసారి. ఇక నుండి జక్కయ్య ఎలాగైతే మారు మనసు పొంది మహానుడైన యేసుక్రీస్తును తన ఇంటికి పిలుచుకొని సుఖపు గుత్తదారుడు తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని బీదలకిచ్చి చక్కగా దేవుని కొరకు బ్రతికినవాడు జక్కయ్య. ఆ పేరును బట్టి నువ్వు అలాగే విశ్వాసంతో నీ పేరును కాపాడుకునేవాడిగా ఉండాలని కోరుతూ నేను జక్కయ్య అని నామకరణం చేస్తున్నాను. అదేవిధంగా తన భార్య రజితకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట సుబోధ అనే మా పేరుతో వారిని నామకరణం చేస్తున్నాను. పేరు సుబోధ. చెప్పండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలే ఆ పేరుగా వారికి పెట్టడం జరుగుతుంది. తిమోతి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. విశ్వాస సుబోధమైన వాక్యముల చేత పెంపారచు అంటుంది. ఇక నుంచి ఆమె పేరు సుబోధ. నిజంగా మంచి బోధ. నీ నుంచి ఎప్పుడు కూడా మంచిదే కనపడాలి, చెడు నీ జీవితంలో ఉండకూడదు. ఇక నుంచి ఆమె పేరు సుబోధ అని పేరు పెట్టడం జరిగింది. కేవలం పేరును మీకు పెట్టడం ఉంది, పేరే కదా అని మీరు నిర్లక్ష్యం ఉండకండి. ఆ పేరు ఎంత ఉన్నతమైందో దాన్ని కాపాడుకునే బాధ్యత మీకు ఉన్నది. అదేవిధంగా మరి సహోదరి రజిత కూడా తాను కూడా ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే గత కాలంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంటున్న వారికి తెలుసు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని కూడా తెలుసు. ఆమెతో మాట్లాడినప్పుడు అన్న అప్పుడు తెలియక ఏదో జరిగిందన్న, ఇక్కడ నుంచి నేను దేవుని కొరకు బ్రతుకుతాను, యథార్థంగా నీతిగా ఉంటానని చాలాసార్లు చెప్పటం సరే అని ఆమె ఆశించి దాని ప్రకారంగా బాప్తిస్మం జరిగింది. ఆమె కూడా ఒక మంచి పేరు పెట్టాలని మరి కోరినప్పుడు ప్రార్థన పూర్వకంగా ఒక మంచి పేరును తీసుకోవడం రావడం జరిగింది. ఇక నుండి ఆమె పేరు పరిమళ అనే పేరుతో నామకరణం చేస్తున్నాను. చెప్పడంతో ఇక నుండి పరిమళ అనే పేరు మంచిది. ఎందుకంటే పరిమళ తైలము, పరిమళ వాసన, యేసుక్రీస్తు మన కొరకు మరణించి తండ్రికి పరిమళ వాసనగా, ఇంపైన సువాసన గలదిగా ఒక మంచి పేరు. ఇక నుండి నీ జీవితము పరిమళ వాసనగా ఉండాలని, ఎవరు కూడా నీ జీవితాన్ని చూసి అసహించుకున్నదిగా ఉండకూడదని పరిమళ అని పేరు పెట్టడం జరిగింది. ఈ పేరును బట్టి మీరు యథార్థంగా మీరు బ్రతుకు కాలం అంతా చక్కగా మీరు జీవించాలని నేను కోరుతూ ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కూర్చోండి.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి బాప్తిస్మాను తీసుకున్న మీరు సంఘ సహవాసంలో, సంఘ ప్రార్థనలోను, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును మీరు ఎడతెగక ప్రతి ఆదివారము సంఘ సహవాసంలో ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ లేకపోయినా వేరే ప్రాంతాల్లో వ్యాపారం కొరకు వెళ్ళినా అక్కడ మీరు ఏ సంఘానికి ఉన్నా అక్కడ మీరు వెళ్ళండి. సంఘానికి రాకుండా మీరు ఉండకూడదు. మీరు ఎక్కడున్నా కూడా సంఘ సహవాసంలో ఉండాలి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ప్రేమైన దేవుని వారులారా, మరి మొన్నటి కాలంలో దైవజనులు షేత్ గారు ఒక మాట నాతో మాట్లాడారు. నేనేమనుకున్నానంటే దైవజనుడు చెబుతున్న మాటను బట్టి నేను ఒక విధంగా సంతోషం అనిపించింది, ఇంకో విధంగా కాస్త బాధ కలిగింది. ఏమన్నాడంటే, తమ్ముడు సంఘంలో అందరూ బాగా ఉన్నారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు, బాగానే ఉన్నారు, చాలా సంతోషం అని అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. కానీ ఇంటర్నల్గా నా అంతర్గతంగా ఒక బాధ కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా బాగానే ఉంటున్నారు కానీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత బాగుండలేదు ప్రభు అని మనసులో బాధపడ్డాను. దైవజనుడు చెప్పిన మాట బట్టి చెప్పగానే సంతోషం అనిపించింది. కానీ నిజంగా ఆలోచన చేయగలిగితే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో దాని గురించి నేను ఆలోచించాను. అది నన్ను బాధ కలిగింది. ఇది ఇప్పుడు ఈ దైవజనుడు ఎలాగైతే అన్నాడో అదే మాట ప్రకారంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటే బాగుంటుంది కదా అని ఆశ కలిగింది. మంచిగున్నారు, సంఘము క్రమశిక్షణ ఉంది. సెకండ్ సెషన్లో ఎవరు వెళ్ళలేదు తమ్ముడు, చక్కగా వాక్యం విన్నారు, బాగుంది మీ నడిపింపు అన్నాడు. కానీ లోన నాకేమనిపించిందంటే, అన్న పైగా అలాగే ఉన్నారులే కానీ లోన ఇలా ఉన్నారు నాకు తెలుసు అని అనుకున్నాను మనసులో. కాబట్టి ఏదైతే మన నుంచి ఆశించారో దాన్ని కాపాడుకోండి. ఇప్పుడు ఒక దైవజనుడు మనల్ని బట్టి సంతోషపడ్డాడు అంటే ఆ సంతోషాన్ని చిరకాలము దాన్ని కొనసాగించాలి. అది మధ్యలో ఆపడానికి వీలు లేదు. ప్రియమైన ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అసహ్యులు అనగా ఎవరు అనే అంశం గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారులారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విషయాలను, లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే చక్కటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందపరిచాడు. ఆ విషయాల్లోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే చక్కటి అర్థంతో కూడినటువంటి మాట. ఎందుకంటే లేఖనాలలో నిత్య జీవం ఉందని తలంచుచు వాటిని మీరు పరిశోధించుతున్నారని లేఖనాలలో రాయబడింది. చూసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తెలియనివాడ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. దేవునికి అసహ్యాన్ని కలిగించే కొన్ని క్యారెక్టర్స్, కొన్ని ప్రవర్తనలు ఉన్నవి. అవి ఏంటిదని చూడగలిగితే అంటున్నాడు, ఇదిగో కలలాడు నాలుకయు, అబద్ధములు మాట్లాడు పెదవులు, నిరపరాధులు చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేతుకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము చెప్పేవారంటే దేవునికి అసహ్యం ఇస్తుంది. ప్రేమ సహజంగానే మన కళ్ళెదుట ఎవరైనా సరే ఏ చెడు పని చేసినా మనం వెంటనే అసహించుకుంటాం. వీళ్ళేంటి ఇలా మారిపోయారు, చూడడానికి ఇష్టపడడం పెరిగిన వాళ్ళ కొన్ని చూసి వెంటనే అసహించుకుంటాం. మనుషులుగా మనము
కొన్ని విధాలు కొన్నిటిని చూసి ఆశ్రయించుకుంటారు. ఎవరైనా సరే సరిగా స్నానం చేయకుండా బట్టలన్నీ మాసిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకొని అందహీనంగా ఎవరైనా మనం కడగనప్పుడు ఇదేంటి ఇలా ఉన్నాం అసహించుకుంటాం. మనం చూడటానికి అంత బాగులేమని. దేవుని దృష్టికి ఎవరు అసహ్యులు అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో కలలాడు నాలుకయు అబద్ధ సాక్ష్యము చెప్పువారు. ఇంకేమంటున్నాడు? దురి ఆలోచనలు యోచించువారు, దురాలోచనలు, చెడు తలంపులు, ఇలాంటి ఆలోచన కలిగిన వారిని దేవుడు చూస్తున్నప్పుడు వారిని చూడగానే వాడి దేవుడు అసహించుకుంటున్నాడు. పిల్లరా, ఆయన దృష్టికి ఎలా ఉన్నారంటే అసహించుకునేవారుగా ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటున్నాడు, నేను బాగానే ఉన్నాను, నేను సరిగ్గా నడుచుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ నీ అంతరంగ స్వభావము, నీ ప్రవర్తన ఆయన దృష్టికి ఎలా ఉన్నదంటే అసహించుకునేవాడుగా, అసహించుకునే దానిగా నువ్వు ఉన్నావు అంటున్నాడు. పిల్లలు నిజం చెప్పండి, దేవుని దృష్టికి మనం ఆయనకు ఆహ్వానించేదిగా ఉన్నామా మన జీవితం అంటే? లేదు. కానీ ఆయన మనల్ని చూడగానే అసహించుకునే వారముగా మనం ఉన్నాం. తిరుగుతున్నాం. ఎవరి బురదలో పడినవాడు బురదంతా అంటించుకొని మందిరంలోనికి వచ్చినప్పుడు ఎవరైనా ఇష్టపడతారు చెప్పండి? బయటికి వెళ్ళు, నువ్వు అంతా శుభ్రం చేసుకుని రాలోనికి అంట. దేవుని దృష్టికి ఒక మనుషుడు ఎలా ఉంటాడంటే ఇదిగో ఇలాంటి దుర్యాలోచనలను, అలాగే కలలాడు నాలుకలను, అబద్ధ సాక్ష్యము చెప్పేవారిని చూడగానే దేవుడు అసహించుకుంటున్నాడు అలాంటి వారిని చూసి. అలాగే వ్యభిచారము చేసేవారిని చూసి కూడా దేవుడు అసహించుకుంటాడు. ఎక్కువగా వ్యభిచార రూపంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటిదంటే ఒక పురుషుడు ఎక్కువగా చెడిపోవడానికి కారకులు ఎవరంటే స్త్రీలు. ప్రేమ స్త్రీలే. ఒక పురుషుడు ఎక్కువగా చెడిపోవటానికి, తప్పుదారిలోనికి వెళ్ళటానికి, తప్పు మార్గంలోనికి వెళ్ళటానికి కారకులు ఎవరంటే ఒక స్త్రీ అంటున్నాడు. పిల్లలు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఒక మనుషుడు చెడిపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? స్త్రీ వలన ఎక్కువగా సమాజం చెడిపోతుందని లేఖనాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి. స్త్రీలు ఎక్కువగా చెడిపోవడానికి కారణం పురుషుడు, సమాజం చెడిపోవడానికి ఎక్కువగా కారకులు స్త్రీలు. స్త్రీలు ఎందుకు అంటున్నాడంటే లేఖనంలో రాయబడినటువంటి మాటలను ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్ళి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26 నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఇవ్వబడి నాకు కనబడెను. కాబట్టి జ్ఞానటువంటి సొలొమోను గారు రాస్తున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఎంతటి జ్ఞానవంతుడు అంటే ఆయన సమస్తమును పరీక్షించిన వాడు. కొన్ని తన జీవితంలో అనుభవపూర్వకంగా, తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా రాసిన సంగతులు కూడా ఇందులో ఉన్నవి. ఆయన అంటున్నాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను. మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది ఏమో చెప్తాను. మరణించిన వారింటికి వెళితే ఆ ఏడుస్తున్న వారిని చూసి ఇంతటి దుఃఖము ఈ సంఘటన కంటే ఇంక ఏ సంఘటన లేదు అన్నట్టుగా మరణించిన దానికంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఒకటి ఉన్నది అంట. పిల్లరా, మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది మరటి కాలంలో బుధవారం నాడు ఒకరింటికి నేను వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, తన భర్త చనిపోయాడు అని ఆ స్త్రీ తన భర్త యొక్క తనతో జీవించిన ఆ కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకొని
ఇదో ఇలా చనిపోయాడు అని ఆయన ఎలా చనిపోయాడు అని అడిగాను. అడిగినప్పుడు ఇదిగో ఇలా భయంకరంగా ఇలా చనిపోయాడన్నా అన్నప్పుడు ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతుంది. ఆ దుఃఖం చూసినప్పుడు ఏమండి నాకు కూడా ఏమండి కన్నీళ్ళు వచ్చేసాయి. అంటే ఇంతకంటే బాధకరంగా ఏముంది? ఒక మనిషి మరణించినది ఆ సంఘటన, ఆ దుఃఖము, దానికంటే ఇంకేమో చెప్పండి. వాడి ఇల్లు కూలింది అనుకోండి, మరణ ఇల్లు కట్టుకోగలం. ఎవరి ఆస్తి పోతే మరణ సంపాదించుకోగలం. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. ప్రాణం పోయిన ఆ దుఃఖాన్ని, దానికంటే ఇంకే దుఃఖం లేదు, దానికంటే ఎక్కువ ఇంకేం లేదు. అదే మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఒకటి ఉన్నది అంటున్నాడు పిల్లరా. అది ఏంటి దాన్ని చూడగలిగితే అంటున్నాడు. ఇదిగో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనబడెను, అది వలలు వంటిదై ఉరులు వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఆ స్త్రీ ఎలాంటిదంటే అది వలలు వంటిది, ఉరులు వంటిదై బంధకము లాంటిది, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అంటున్నాడు. ఒక స్త్రీ యొక్క ప్రవర్తన, ఒక స్త్రీ యొక్క నడవడి, ఆ స్త్రీ యొక్క గుణము, ఆ స్త్రీ యొక్క ప్రవర్తన అంట అది మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించదంట. మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది. కాబట్టి అలాంటి వారు ఉన్నారు ఆ స్త్రీలు అంటే ఈ లోకంలో, అలాంటి వారు ఉన్నారు ప్రేమ. ఈరోజు కుటుంబాలు పాడవటానికి కాబట్టి ముఖ్య కారకులు ఎవరంటే స్త్రీలు అన్నమాట. ఈరోజు అక్రమ సంబంధాలలోనికి వెళ్ళడానికి కారకులు ఎవరంటే స్త్రీ. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి కారకులు ఒక స్త్రీ. అలాంటి స్త్రీ వలలు వంటిది, బొరులు వంటిదై బంధకము లాంటిది అటు స్త్రీ. ఆ స్త్రీ యొక్క గుణము, ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ అంట మరణిస్తే వచ్చే దుఃఖము కంటే భయంకరమైన దుఃఖాన్ని కలిగించేదంట. ఏమంటే మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ఒక స్త్రీ యొక్క ప్రవర్తన. అదే అంటున్నాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలలు వంటిదై ఒరులు వంటి మనసును బంధకము లాంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుదురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అదేదనగా 1000 మంది 28 వచ్చిన అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరు చూస్తే కానీ అంతమంది స్త్రీలో ఒకటి చూడలేదు, ఒకటి నేను చూడలేదు. సొలొమోను గారంట 1000 మందిలో ఒక మంచివాడిని చూడగలిగాడంట. ఒక 1000 మందిలో ఒక మంచివాడిని చూడగలిగంట. అదే 1000 మంది స్త్రీలలో ఒకటి మంచిది నాకు కనబడలేదు అంటారు. 1000 మంది స్త్రీలలో ఒకటి మంచిది నాకు కనబడలేదు కానీ ఆ 1000 మంది పురుషులలో ఒకడు నాకు కనబడ్డాడు. అయితే ఆ స్త్రీ ఎలా ఉన్నదంటే అది వలలు వంటిదై ఉరుల వంటిదై బంధకము లాంటి స్త్రీ. ఆ స్త్రీ యొక్క ప్రవర్తన ఒక మనిషిని ఒక మరణిస్తే వచ్చే దుఃఖం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించే ఆ స్త్రీ గుణం ఎలాంటిదంటే ఒక మనిషిని పాడు చేయాలని, ఒక మనిషిని బంధించాలని, నారవ మాటలు చెప్పి ఆ మనిషిని వ్యభిచారంలోనికి తీసుకొని వెళ్ళాలని చూసి ఆ క్యారెక్టర్ కలిగిన ఆ స్త్రీ అంట ఆ ప్రవర్తన బట్టి ఒక మనిషి మరణిస్తే వచ్చే దుఃఖము కంటే భయంకరమైన దుఃఖాన్ని కలిగించదంట. ఏమండి అట్టి స్త్రీలు ఈ లోకంలో ఉన్నారు. ఆయన చూస్తున్నాడంట సమాజాన్ని. ఒక 1000 మందిలో ఒక వ్యక్తిని కనుగొనగం కానీ ఆ 1000 మందిలో ఒక మంచి స్త్రీని మనం కనగలం. సొలొమోను గారు రాస్తున్న మాట ఎందుకు ఇలా మారిపోయారు అంటే ఎవరి స్త్రీలు ఎక్కువగా ఆకర్షించబడతారు, ఎక్కువగా పాపానికి సరెండర్ అవుతారు, ఎక్కువ బలహీన ఘట్టమానని బైబిల్ గారు. ఎక్కువ బలహీన ఘట్టం, తొందరపాటు నిర్ణయాలు, ఎవడు వెంటనే కోపంలోనికి వెళ్ళిపోతారు. వెంటనే స్త్రీ వ్యామోహంలో పడిపోతారు. కొంతమంది స్త్రీలు కొండగత్తులు ఉంటారు, అబద్ధములు మాట్లాడే స్త్రీలు ఉంటారు. అలాంటి స్త్రీలను దేవుని దృష్టికి అసహ్యులు తిరుగుతారు.
అలాంటి ప్రవర్తన కలిగిన వారు. ఎవరి స్త్రీలు చూస్తున్నప్పుడు స్త్రీలు అలాగే ఉన్నారు. పురుషుల వైపు చూసినా కూడా పురుషులు కూడా ఎలా ఉన్నారంటే ఏమండి, ఆయన దృష్టికి కూడా పురుషులు అసహ్యులుగా ఉన్నారు. పురుషులే తక్కువ కాదు, వాళ్ళు కూడా దేవుని దృష్టికి అసహ్యులుగా ఉన్నారు. అసహ్యులుగా ఉన్నారు. ఎవరిని ఎలా ఉన్నారో ఒకసారి చూడగలిగితే సామెతల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నట్టున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోటి గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కుటిలమైన మాటలు అనగా అబద్ధములు మాట్లాడేవారు, కుటిలమైన మాటలు పలుకువారు, దుర్మార్గత, అహంకారం. అంటే చాలా మంది అహంకార దృష్టి కలిగిన వారు ఉంటారు. అహంకారంగా మాట్లాడేవారు. చాలా మంది నేను చూస్తున్నాను, మాట్లాడితే సార్ అహంకారమైన మాటలు. ఏంది ఏంది ఇవన్నీ కూడా అహంకారమైన మాటలు మాట్లాడేవారు. అంటే అహంకారంగా మాట్లాడేవారిని దేవుడు చూస్తే ఎవరి వారు దేవుడి దృష్టిలో వారు ఎలా ఉన్నారంటే అసహ్యులుగా ఉన్నారు. చెడుతనమును అసహించుకొనుటే దేవుని యందు భయభక్తి కలుగుట. కానీ చెడుతనము నీలో ఉన్నా, గర్వము నీలో ఉన్నా, అహంకారము నీలో ఉన్నా, దుర్మార్గత నీలో ఉన్నా, కుటిలమైన మాటలు, అబద్ధములు నీలో ఉన్నా, నువ్వు ఎలా ఉంటావు దేవుని దృష్టి కంటే అసహ్యుడుగా నువ్వు ఉంటావు అంటున్నాడు. అసహ్యురాలు ఎవరి బలులు వంటి దయ్యం, ఉరులు వంటిన స్త్రీ, అలాంటి లక్షణం కలిగిన కూడా దేవుని దృష్టికి ఎలా ఉంటారంటే అసహ్యులుగా ఉంటారు. పిల్లలు ఆయన అసహ్యించుకుంటాడు, దగ్గరికి రానివాడు. అసలు నీ క్యాప్ నాకు నచ్చదు, నువ్వు వెళ్ళిపో. ఇలాంటి ప్రవర్తన కలిగి వారిని చూసి దేవుడు అసహించుకుంటున్నాడు. పిల్లరా, దేవునికి ఎవరు ఇష్టముగా ఉంటారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకుని వాడే ఆయన దృష్టికి ఆనందాన్నిచ్చేవారు. అదే మాట అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే. నువ్వు చెడుతనమును అసహించుకున్న దానిగా నువ్వు ఉన్నావా? అయితే నువ్వు దేవుని దృష్టికి ఆనందాన్ని ఇచ్చేదిగానే ఉన్నావు. నువ్వు అబద్ధం మాట్లాడకుండా యథార్థమైన మాటలు పలికేదానిగా నువ్వు ఉన్నావా? అయితే నువ్వు దేవుడికి ఇష్టగాలుగా నువ్వు ఉన్నావు. ఇలాంటి లక్షణాలు లేకపోతే ఆయన దృష్టికి అసహ్యం వేసేదిగా ఉన్నామంటారు. చూసారు, గర్వముగా మాట్లాడేవారు, అహంకారముగా మాట్లాడేవారు, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఆలోచనలు చెప్పుటయు ఇవన్నీ క్యారెక్టర్ కలిగిన వారు దేవుని దృష్టికి అసహ్యులు ఉన్నారు. ఆయనకి ఇష్టం ఉంటుంది అసలు. ఇలాంటి ప్రవర్తన కలిగి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు ఆరాధన చేసినా, నువ్వు చేసిన ఆరాధన దేవుడు అంగీకరించగలుగుతున్నాడు. ఈరోజు సమాజంలో కుటుంబాలు పాడవడానికి ఎక్కువగా ఎలాంటి స్త్రీలు అంటే ఇదిగో కుటిలమైన మాటలు పలికేవారు. మనటి కాలంలో మంగళవారం నాడు, పోయిన మంగళవారం నాడు ఒక కుటుంబము పాడైపోయింది. దేని బట్టి అంటే భర్త ఏం చేశాడంటే తన భార్యని ఇంట్లో పెట్టేసి తన కుమారుని చూసుకోవడానికి ఇతడు బయటికి వెళ్ళాడు. జొమాటో పని చేస్తాడు నైట్ టైంలో. మార్నింగ్ టైంలో ఆటో నడుస్తాడు. అన్న ఒకసారి మా ఇంటికి రండి అన్న, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఓకే అన్న వస్తాను. ఆ కుటుంబము ఆ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొన్ని మాట్లాడాను. అన్న ఏంటిది, ఏం చేస్తున్నారంటే అన్న నైట్ టైంలో సరే గిరాకీలు ఉండలేవన్న, పొద్దున ఆటోలు ఎక్కువైపోయాయి, నైట్ టైంలో జొమాటో చేస్తున్నాను, మార్నింగ్ టైంలో కొద్దిసేపు నడుపుతున్నాను, ఇలా ఉందన్న పరిస్థితి. అసలు ఏంటన్నా ఏంటి సమస్య అన్నప్పుడు అన్న నేను బయటికి వెళ్ళగానే నా భార్యలో ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి.
ఒకసారి ప్రార్థన చేయాలన్నా, నేను చూశాను కానీ పోనీలే అనుకున్నాను, కానీ మాట లేదన్నా ఏం చేయాలని ఆ సైడ్కి వచ్చి నాకుతో చెప్పాడు. ఎందుకు నువ్వు చూస్తే నిజమేనా అంటే, నిజమే అన్నా, నేను చూశాను. చూస్తేనే మాట్లాడాలన్నా, చూడకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నప్పుడు, లేదని నేను చూశాను. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నంటే, మీరు చెప్పండి అన్న, యథార్థంగా ఉండండి, మోసం చేయకూడదు చెప్పండి అన్నా అని వాళ్ళిద్దరూ కూర్చొని పెట్టాను. నాకన్నా పెద్దవాళ్ళు, వయసులో వాళ్ళు. నేను అనుకుంటున్నానంటే నాకన్నా పెద్దవారితో నేను చెప్పాలి, ఏంది ఇలా మారిపోయారని. కూర్చొని అన్న ఏంటి సంగతి, చెల్లి అక్క ఏంటిరా ఇంది ఇలా మారిపోయారంటే, ఏం లేదన్నా బాగా నటిస్తుంది, అదంతా కనబడుతుంది లైవ్గా. నాకు ఎంత చక్కగా నటిస్తుంది అనుకుంటున్నా మనసులో. ఎందుకు ఒక దైవజనం దగ్గర ఎందుకు నటించడం? ఆమె ఆ ప్రవర్తన చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, నిజమే అన్నట్టుగా నాకు అర్థమైపోయింది. బయటికి వచ్చిన తర్వాత అన్న మీరు ఏం బాధపడకండి, ప్రార్థన చేద్దాం, లేదా నాకు ఇది లాస్ట్ ఛాన్స్ చూస్తాను, ఆ తర్వాత ఆమెలో మార్పు రాకపోతే మాత్రం నేను వదిలేస్తాను, ఆ పని చేయకుండా చూడు మరొక చూడండి. ఎవరు ఒక కుటుంబం పాడైపోవడానికి ఎవరి ఆ శనికావేశం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబము ఎలా ఎవరి చితకలబడిపోయింది. ప్రారంభంలో ఉన్న ప్రేమ లేదు. నేను చాలా ఇష్టపడేవాడన్నా, ఈరోజు నేను ప్రేమించాలంటే నాకు మనసు రావటం లేదు. నేను ఏమైనా తీసుకొని రావాలంటే నా మనసు అంగీకరించలేదన్నా. వదిలే అయ్యా, మన దేవుని ప్రేమ కదా, ఒక్కసారి చూడు. సరే అన్నాను, మాట చెప్తాను కదా. కానీ ఈ కుటుంబంలో ఈరోజు జరుగుతున్నది ఇవన్నీ ఏంటి ప్రేమను అన్నారా? వ్యభిచారపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఆ ఆలోచనకు వస్తుంది? ఈరోజు ఎక్కువ కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఇవే. వలలు వంటిదై, ఊరులు వంటిదై, బంధకములు కలిగిన స్త్రీ ఇది మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది. ఆయన అంటున్నాడు, అన్న నా తల్లి చనిపోతే కూడా ఎంత బాధపడ్డాను, నా తల్లి చనిపోతే కూడా ఎంత ఏం చేయాలన్నా నేను అన్నప్పుడు, నువ్వేం బాధపడకు, దేవుడు చూసుకుంటాడు. నా తల్లి చనిపోతే కూడా ఇంతగా బాధపడలేదయ్యా, అంతకంటే ఎక్కువ బాధ నీ దుఃఖం నాకు కలిగిస్తుంది. నేను ఎలా సహించానన్నా, నేను ఎలా సహించాను అన్నా? ఏ బాధపడకండి, ఇదిగో దేవుని ప్రేమను బట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఆ బాధ మరణము కంటే ఎక్కువ కలిగించేది బాధ పిల్లల. అది సహించుకోలేదు, మరణించేంత వరకు వచ్చేది ఆ బాధ. దాన్ని ఎవరు ఆపగలరు? ఆ బాధను ఎవరు తీయగలరు? మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది స్త్రీ యొక్క ప్రవర్తన పెరుగుతుంది. సొలొమోను అంటున్నాడు, 1000 మందిలో ఒక స్త్రీ నాకు కనిపించడం. పురుషులు కనబడుతున్నారు, ఒక్కడు స్త్రీలు నాకు కనిపించడం లేదు. 1000 మందిలో ఒక్కరు మంచిగా లేదు. అలాంటి స్త్రీ ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూడగలిగితే పిల్లారా, అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి. చూసుకున్నాం ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. అలాంటి స్త్రీ ఎలాంటి కొండవలచిపోతుందో, ఎలా పాడు చేస్తుందో, తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుంటుందో లేఖనాలలోకి వెళ్ళి మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 16 నుంచి 6 చదువుకున్నాం కదా, 20 వచ్చు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ హృదయమును ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నువ్వు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను విడిపించును, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడు, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు అది నిన్ను నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశమును వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. 24 నుంచి చదువు. చెడు స్త్రీ అంతకు పోకుండాను,
పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. అకుమారుడా, నా ఉపదేశమును అంగీకరించుకో, నా ఆజ్ఞలను హృదయంలో దాచుకో, ఆ ఆజ్ఞలను కాపాడుతుంది, నేను ఇదిగో పడిపోకుండా నిన్ను నిలబెడుతుంది అంటూ ఒక స్త్రీ గురించి లక్షణాలు మాట్లాడుతున్నాడు. చెడు స్త్రీ ఎందుకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయము ఆశపడకము అంటున్నాడు. అలాంటి స్త్రీ ఎలా ఉంటుందంటే, అలాంటి స్త్రీ యొక్క పైరూపం ఎలా ఉంటుంది, చక్కగా ఉంటుంది పిల్లారా. కాబట్టి చాలామంది మోసపోతారు. అందంగా ఉందని, ఈమెతో నా జీవితం ఎంతో ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ అంత మోసం పిల్ల. అందం మోసకరమైన, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరమైన, చూడగానే ఆహా ఎంత అందంగా ఉంది నా భార్య కంటే అందంగా ఉంది అనుకుంటారు చాలా. అయితే ఆమె స్త్రీ అట, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము, అది నీ కనురెప్పలను చిలికించి నువ్వు లోపరుచుకొని నీయకము. అది తన కనురెప్పలతో చిలికించి నువ్వు లోపరుచుకొని నీయకము. వేశ్య సాంగత్యము చేయడానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడు. వాడు ఒక భయంకరమైన జీవితం కనబడుతుంది. 2 పిల్లలు, 2 పిల్లలు వివాహం చేసుకుంటున్నారు. అది చాలా బాధాకరం. 2 వివాహాలు అసలే చేసుకోకండి దయచేసి. మీ కారు మగ్గుతాను, ఇంకోసారి 2 వివాహాల వైపుకు వెళ్ళకండి. అది చాలా బాధాకరమే. ఒక వివాహం చేసుకొని ఇంకొకరిని చేసుకున్నాం అంటే ఎలా ఉండగలుగుతుందని చెప్పండి. మనసాక్షి చంపుకొని అది మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది కదా. బాగానే ఉన్నదిలే అనుకుంటున్నామేమో, ఉండదు పిల్లల. మనస్ఫూర్తి కలుగుతూ ఉంటుంది, నటిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అది చాలా భయంకరమైన అలవాటు పిల్లల. 2వ వివాహం చేసుకోవటం అసలు దేవునికి ఇష్టం లేదు. తెలియక చేశారేమో, దేవుడికి చెందుతాడు. ఇక చేయకండి, నీకెన్నడను అని అంటున్నాడు. చూడండి, వేశ్య సాంగత్యము చేయడానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. మగనాలు మిక్కిలు విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొనిన ఎడల వారి వస్త్రములు కాలకుండునా. ఏమండి, అగ్ని నిప్పు రవ్వ ఒడిలో పెట్టుకుంటే అది అలాగే ఉంటుందా, కాలుతూ ఉంటుందా? ఒడిలో అగ్ని పడిన అది కాలుతుంది, పక్కనే కాల్చేస్తుంది, ఒడినంతా కాల్చేస్తుంది పిల్లల వేడి. ఒక నిప్పురవ్వ మీద పడిపోతే, నిప్పురవ్వ పడితే అది అక్కడ ఆ పడిన చోటది కాల్చేస్తుంది అంతేగా. వేశ్య సాంగత్యము చేయవాడు రొట్టె తినక మాత్రం మిగులును, అన్ని పోగొట్టుకుంటాడు, ఏది మిగులు. మగనాలు అనగానే మీ అందరికీ తెలుసు కదా, ఏంటి చెప్పండి? మగనాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కగా, చెల్లగా, లేకుంటే సవితి అంటారు చూసారా, అవి ఏమండి. ఈ మాటలన్నీ బైబిల్లో రాయబడింది. అసలు ఇలాంటి సిచ్యువేషన్ కుటుంబంలో కాకూడదు ప్రేమను వల్ల. అది బాధ కలిగిస్తుందంట. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణములు వేటాడుతుంది. 2వ వివాహం చూసుకున్న మనకు, మొదటి వివాహం చూసుకున్న భార్య, 2వ వివాహం చేసుకున్న భార్య, ఇద్దరికి ఎలా ఉంటుందంటే అది చాలా బాధ కలుగుతుంది. ప్రాణమును వెంటాడుతున్నట. ప్రాణం పోయేంత వరకు ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధ ప్రాణం పోయేంత వరకు. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాడి వస్త్రములు కాలకుండునా. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగు. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిన ఎడల ఎవరు వాడిని తిరిగలిపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతులు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయో అప్పగింపవడు. ఎవడైనా దొంగతనం చేస్తే, దొరికితే ఊరికి వదిలేస్తారా? దొంగ దొరికడానికి ఏం చేస్తాం? చక్కగా దేహశుద్ధి చేసి బాగా కొట్టేసి చుట్ట కట్టేసి పంపించేస్తాం. అలాగే వ్యభిచారం చేసిన వాడిని కూడా ఏం చేస్తారు చూడండి,
తన ఇంటి ఆస్తి అంతయు అప్పగిపోయాడు. జాగ్రత్తగా జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశమును కోరువాడి. వాడు దెబ్బలకు అవమానములకు పాత్రుడగును. దెబ్బలు పడతాయి, అవమానం వస్తాయి. వ్యభిచారం చేసినాడు. మొన్న టీవీలో ఒక సంఘటన జరిగింది. భార్య ఒకరి ఇంట్లో ఉందట. ఒక ప్రత్యేకమైన ఇంట్లో ఉన్నప్పుడు భర్త బయటికి వెళ్ళి మళ్ళీ చూడగానే భార్య కూరుతోందట. భార్య కూరుతోని చూశాడు. చూడగానే ఏమండి, ఆమెను బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు కదండి, భయంకరం కొడుతున్నారు. ఒక ఆవిడ చెబుతూ కొడుతుంది. ఎంత అవమానం! ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అప్పటి వరకు విలువగా బ్రతికిన ఆమె జీవితం అయిపోయినట్టు ఒక్కసారిగా అంత ఏమండి విలువంతా పోయింది. ఒక అసలు విలువ లేని వాడు వచ్చి చెప్తూ కొడుతున్నాడు. అప్పుడు ఆ తలడు పెట్టుకో చెప్పుతో కొట్టారు. ఏమండి చీపురుతలకు కొట్టారు. చీపురులో మరలేసి కొట్టారు. చాటతో కొట్టారు. ఎంత అవమానం చెప్పండి. ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. నీకే అంతగా ఎందుకు అలా చేసి చక్కటి భర్త నీలో ఉన్న నీ దగ్గర ఉన్నప్పుడు నీ భర్తను కాపాడుకొని, నీ భర్తను ప్రేమించి, నీ భర్తకు గౌరవాన్ని తెచ్చే స్త్రీగా ఉండవలసింది పోయి భర్త బయటికి వెళ్ళగానే స్త్రీని కోల్పించుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం. ఈ లక్షణాలను కూడా దేవునికి అసహ్యం. అసలు దేవుడు పట్టించుకోవడం అంతే. పిల్లరా, ఎంత భయంకరంగా మారుతుందంటే అసలు మన జీవితాలు ఏమండి అంధకార కూపంలో దిగిపోయేంత ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇంకా చూడండి ఇంకేమంటున్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. వాడు దొరికిన యెడల 7 అంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారతో జరిగించువాడు కేవలం బుద్ధిశూరుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానముకు పాత్రుడగును. వారికి కలుగు అపకీర్తికి అన్నిటికీ తొలగిపోదు. అప్పటికి పోదిగా వ్యభిచారం చేసి దొరికిన వాడికి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినప్పుడు నువ్వు వ్యభిచారే అంటావు. అయ్యా జగ్గయ్య, వ్యభిచారం చేసావు అనుకోండి, పట్టుబడ్డావు. పట్టుబడిన తర్వాత ఇంక లేదు, నీకు 10 రోజులు అయిపోయింది, మర్చిపోతాను అనుకుంటే పొరపాటు. నువ్వు చేసిన ఆ రిమార్క్ నువ్వు చనిపోయేంత వరకు నీతో ఉంటావు. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం పోయిందనుకో, మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం. ప్రేమ వాళ్ళ ఇంకేం సంపాదించుకోలేదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా చేశాడు. ఒకప్పుడు ఏం చేసాడు మనకు తెలుసు. అది తెలియదా? మునీష్ ఎలా ఉన్నాడు మనకు తెలుసు. అపకీర్తి ఎప్పటికి పోదు, అలాగే ఉంటుంది. కీర్తి ప్రతిష్టతలో దేవుడు మనకు రావాలని, నా పిల్లలు మంచి ప్రవర్తన కలిగి జీవించాలని, నా దృష్టికి నా పిల్లలు ఆనందాన్ని ఇచ్చేవారుగా ఉండాలని అని కోరుతుంటే, నా దృష్టికి ఎప్పుడు అసహ్యులుగా, పనికిరాని వారుగా, వ్యభిచారం చేసేవారుగా, అబద్ధములు మాట్లాడేవారుగా, ఆ కలలాడు నాలుకలు గలవారుగా, దురాలోచన చేసేవారుగా, చెడుతనం మాట్లాడేవారు, ఇవన్నీ ఉంటున్నప్పుడు ఆయన దృష్టికి అసహ్యులుగా ఉంటాం. ఇప్పుడు ఆమెకు వచ్చిన అపకీర్తి ఎప్పటికీ పోదు. పెరుగుతున్నారు. ఈమెకి ఏ రోగం పుట్టింది? 2 పిల్లలు నాకు ఇంకోరు పెట్టుకునేది. నీకే రోగం పుట్టింది? అందరి అసహించుకుంటున్నారు. మనుషులే అంత అహించు, దేవుడు ఎంతగా అహించుకోవాలి, పట్టించుకుంటాడు. ఒక ఆవిడ మీద వచ్చి ఉంచేసి ఉంచేగానే కింద ఏడుస్తుంది. ఏం ప్రయోజనం? ఏం బాగుందా? ముందు ఏడిస్తే నీ బ్రతుకు బాగుండేది. ముందు ఏడిస్తే నీ బ్రతుకు, నువ్వు నీ కోసం, నీ కుటుంబం కోసం ఏడవమ్మా, నీ పిల్లల కోసం ఏడవంటే లేదు నేను చక్కగా ఇలా ఉంటాను, నా ఇష్టానుసరంగా జీవితం అనుకున్నది. పాపంలో అపరాధులు పడగానే అప్పుడు అయ్యో అని ఏడుస్తాను. చూసే వాళ్ళకి ఆ ఏడుపు ఎవరికి ఏడుపు అనిపిస్తుంది. ఆమె ఏడుస్తుంటే అందరూ నవ్వుతారు. దేని అదే ఒకరు ఏడిస్తే ఏడుపు రావాలి, అప్పుడు అసహ్యం వేస్తుంది. ఎందుకు? అసహ్యమైన కార్యము చేసింది. ఇలాంటి వారంటే ఆయనకు అసహ్యం.
అలాంటి స్త్రీలు ఈరోజు సమాజంలో ఉన్నారు. కుటుంబాలు పాడైపోవడానికి ముఖ్య కారకులు స్త్రీలు. స్త్రీలు సరైన పద్ధతిలో ఉంటే పురుషుడు వెళ్ళిపోతాడు. ఎవడైనా సరే పోకిళ్ళు ఉన్నాడు అనుకోండి, ఏమైనా అంటాడేమో అనుకున్నప్పుడు చెప్పు దిగిందనుకో, వాడు వస్తాడు దగ్గరికి, చెప్పు చూపించాడు ఒకసారి. అంత ధైర్యం ఎక్కడిది? చూడగానే వెంటనే సరెండర్ అయిపోవడం, నవ్వటం, ఇవి మనకు అలవాటు. ఎంత బాగున్నాడు ఆయన, చాలా అందంగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు. ఇవన్నీ పై రూపాన్ని చూసి మోసపోతే నీకు వచ్చేది అపకీర్తి, నీకు వచ్చేది దెబ్బలు. అందరూ నేను ఏం చేస్తారు, అవమానపరుస్తారు ఆయన. ఇలాంటి వారంటే ఆయనకు అసహ్యం ప్రియులు. ఇంకా మీరు చూడండి, ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 6 నుంచి చూడగలిగితే ఎన్ని మాట రాయబడిందో, స్త్రీ ఇలాంటి లక్షణాలు కలిగి ఉందో. 7వ అధ్యాయం 6వ వచనం. నా ఇంటి కిటికల నుండి, నా అల్లిక కిటికల నుండి నేను పారజూడగా, సొలొమోను గారు తన కిటికల నుంచి ఇలా చూస్తుంట. ఎవరిని అని చూడగలిగితే అంటున్నాడు, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడ్డాడు. బుద్ధి లేని ఒక పడుచువాడు సొలొమోను కనబడ్డాడంట. తన కిటికల నుంచి ఇలా పారా చూసినప్పుడు ఒక యవనస్తుడు, ఒక బుద్ధి లేని యవనస్తుడు కనబడ్డాడంట. వాడు ఏం చేస్తున్నాడు చూడండి. సంధ్య వేళ అంటే సాయంకాలం అయిపోయింది. సంధ్య వేళ ప్రొద్దు గురించిన తర్వాత రాత్రి వేళ ఇలాంటి వాడట కూడా దేవునికి అసహ్యం పెరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కూడా దేవునికి అసహ్యం. కొంతమంది పిచ్చి ఏంటంటే సాయంత్రం కాగానే ఇల్లు చుట్టూ తిరుగుతాడు రాత్రి వేళ, ఎవరికి పోతే బాగుంటుందని. పురుషులు తక్కువేం కాదు కూడా, అందరూ వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళటం వల్ల, ఆమెను చూడటం వల్ల ఆమె చేసే ప్రవర్తన ఉంటుందండి. సంధ్య వేళ పొందబోతున్నప్పుడు చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జాన స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండేను, దాని ఇంటి మార్గమును నడుచుచుండేను. అంతటే వేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వానికి ఎదురుగా వచ్చేను. వీడు పోయాడు, పోగానప్పుడు ఎదురుగా వస్తుంది, దొరికాడు అప్పుడని. వెళ్ళకుండా ఉంటే బాగుండు కదా. ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడు కూడా దేవునికి అసహ్యం. బుద్ధి లేని వాడుగా ఒకవేళ నువ్వు జీవిస్తే నీ బుద్ధి లేని తత్వం కూడా దేవునికి అసహించుకుంటాడు. నువ్వు వెళుతున్నావు, వెళ్ళగానే ఆ స్త్రీ ఎలా ఉంటుందో చూడండి పిల్లరా. ఆమె ఇంటి మార్గం నడుచుచుండేను. అంతటి వేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుగున, ఒకప్పుడు సంత వీధిలో అది ఉండును, ప్రతి సంఘ దగ్గర అది పొంచి ఉండును. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లను, సమాధాన బలును నేను అర్పించవలసి ఉంటుంది, నీవు నా మొక్కు బలు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవని రాగా, నిన్ను ఎదుర్కొనవని బయలుదేరగా నీవే కనబడింది అని కపడం మాట మాట్లాడు. నువ్వు నాకు ఎదురు వచ్చావు, ఇదిగో నేను సమాధాన బలులు అర్పించాను. దేనికోసం తెలుసా? నువ్వు వస్తావని ఆ కపటపు మాటలు, అబద్ధపు మాటలు పలికే స్త్రీ, అబద్ధములు మాట్లాడే స్త్రీ దేవుని దృష్టికి అసహ్యులు ప్రీతిమాల. ఏం చూడండి ఇంకా. కాబట్టి నేను ఆఖరి గుణవాలని రాగా, ఎదరమ్మా చూడండి 6వ నేను ఎదుర్కొనవాలని బయలుదేరగా నువ్వే కనబడుతుంది. నా మంచం మీద రత్న కంబములను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుగు మీద బోలము అగరు ఆకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వరకు తీర తృప్తి పొందు రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను. పున్నమ నాటి వారికి ఇంటికి తిరిగి రాడు అనను. ఈ స్త్రీ ఏమండి దేవునికి అసహ్యురాలు ప్రేమ. పున్నమి నాటి వరకు నా పురుషుడు ఇంటికి రాడు. ఇదిగో ఐగుప్తు నుండి విచిత్రమైన వస్త్రపులు, ఏమండి
అంటున్నాడు, కారపు చెక్క చల్లి ఉన్నాను, ఉదయం వరకు కలిసి ఉందాం. ఎవరి యూట్యూబ్లో ఇవన్నీ ఇవే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అక్రమ సంబంధాలే. ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి. ప్రేమ ఈ స్త్రీ అట ఎలాంటి స్త్రీ అంటే, ఇదిగో పురుషుడు ఇంట లేడు, పున్నమి నాటి వరకు అతడు తిరిగి రాడు, ఇదిగో రాత్రంతా మనం ఉందాము అంటున్నాడు. ప్రేమ ఇలాంటి స్త్రీ లక్షణాలు ఏమండి, ఇలాంటి స్త్రీ లక్షణాలు కలిగిన స్త్రీని దేవుడు అసహించుకుంటాడు. ఇంకా చూడండి, కిందికి అందరూ ఎన్నో వచ్చిన 23వ వచ్చు. అతడు సొమ్ము సంచి తేత పట్టుకొని పోయిను, పున్నమి నాటి వారికి ఇంటికి తిరిగి రావడను, అది తన అధికమైన లాల మాటల చేతామని లోపరుచుకును, తాను పలికిన ఇచ్చకపు మాటల చేతామని ఈడ్చుకొని పోయిను. వెంటనే పశువు వదుకుపోయినట్లును, పరుడు చేదిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనది ఎరుగక యురియొద్దకు పక్షి తరపడినట్లు వాడి గుండెను అప్పు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జార స్త్రీ మార్గములు తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. దాని ఇల్లు ఎక్కడ ఉందంట? పాతాళానికే పోతావు. జానస్త్రీ ఇంటికి వెళ్తున్నావు అంటే, ఒక పురుషుడు మోసపు మాటలను కపటం మాటలు పలుకుతున్నావంటే, ఇదిగో నీ దాని పాతాళమునకు పోయే దారి. పాతాళమును పోయినవాడు ఇంకెన్నడూ తిరిగి రాడు. దాని యొక్క త్రోవలంట ఇదిగో పాతాళమునకు చక్కగా చేరునాడికి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలను దిగిపోవు. దాని మార్గములో మరణశాలలో దిగిపోవును అంటున్నాడు. ఇంకా సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. ఇలాంటి వారన్నా కూడా దేవునికి అసహ్యం ప్రేమ అన్నారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, నా నోటి మాటలు నీతి గలవి, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అంటున్నాడు. దుష్టత్వపు అసత్యమైన మాటలు పలుకువారంటే కూడా దేవునికి అసహ్యం ప్రేమ. అసత్యము అంటే అబద్ధం, సత్యం అంటే నిజం. అబద్ధమును మాట్లాడేవారంటే కూడా దేవునికి అసహ్యము. ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ దేవుడు చూస్తే అట్టి స్త్రీ దేవుని దృష్టికి అసహ్యురాలుగా. పురుషుడు ఇదిగో సంధ్య వేళ పొందుకోకినప్పుడు జాన స్త్రీ ఇంటి చుట్టూ తిరిగే అలాంటి పురుషుడు కూడా దేవుని దృష్టికి అసహ్యుడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు పిల్లలు. బయటికి కనిపించరు, అంతే, బయటికి కనిపించరు. అలాంటి లక్షణాలు కలిగిన వారు దేవుని దృష్టికి అసహ్యులుగా కనబడుతున్నప్పుడు మరలా అసహ్యమైన కార్యములు చేస్తే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనందరిని తీసుకుని వెళ్ళి పాతాళములో వేస్తాడు. ఇంకా అసహించుకునే కార్యాలు ఇంకెంతకాలం చేస్తాం చెప్పండి? ఒక కుటుంబం ఈరోజు చెడిపోవడానికి స్త్రీలు ఎక్కువగా పాత్ర అయితే అందులో 50% పురుషులు ఎక్కువగా ఉన్నారు. పురుషులు స్త్రీలు తెలియకుండా స్త్రీలతో సాంగత్యం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా పిల్లరా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకు అసహ్యం. అబద్ధులు మాట్లాడేవారంటే ఆయనకు అసహ్యం, జాగ్రత్తం చేసేవారంటే ఆయనకు అసహ్యం, కళ్ళాడు నాలుక కలిగిన వారంటే ఆయనకు అసహ్యం, దురాలోచన చేసేవారంటే ఆయనకు అసహ్యం, చెడును మాట్లాడేవారంటే ఆయనకు అసహ్యం. ఎన్నో ఉన్నాయి పిల్లలు ఆయనకు అసహించుకుని ఈ కార్యక్రమాలు. ఇవేవి కూడా మన జీవితంలో రాకూడదని దేవుడు ఇదిగో మనల్ని పిలుచుకున్నాడు తన సంఘంలోనికి. తన సంఘంలోనికి తన మందిరంలోనికి మన అందరినీ పిలుచుకున్నాడు కనుక
పిలుపుకు మనము ఎలాంటి పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. పరిశుద్ధంగా ఉండండి అంటే లేదు నేను అసహించుకునేవాడుగా ఉంటాను. నేను ఇక నుంచి నేను చెప్తున్నాను, రెండో వివాహాలకు మీ జీవితంలో రాకూడదు. చాలా తప్పదు. ఒకరు ఏదో చేశారు కదా అని ఇంకోరు కూడా రెండో వివాహానికి ముందు చెబితే రండి. దేవుడు అసహించుకుంటే మనుషులు అసహించుకునేమో చూసి చూడకపోవచ్చు, కానీ దేవుడు అసహించుకొని పక్కన పెట్టేశాడా నువ్వు ఎన్ని చేసినా కూడా వ్యర్థం. అది రాకూడదు. పిలిపిన వారు చాలా భయంకరమైనది. అది మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది. అది వరుడు వంటిది, వరుడు వంటి స్త్రీ అన్నాడు. అతి స్త్రీ ఇదిగో 1000 మందిలో ఒకటి కూడా కనిపించలేనిదిగా ఉన్నదయ్యా. సమాజం చెడిపోయింది. ఇదిగో ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఇలాంటి వారుగా ఉంటే ఆయనకు అసహ్యులుగా ఉంటారు అంటున్నాడు. అసహ్యులు. మరొక మాటను మీరు చూడగలిగితే యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనికి వెళ్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనము చూసుకుందాం. 11వ వచనం చదువుకున్నాము సార్. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దుర్మార్గము, దాన్ని కన్నా తేకండి అన్నాడు. ఎవరిని బట్టి అంటే ఇశ్రాయేలుల యొక్క చెడుతనం బట్టి దేవుడు అసహించుకుంటున్నాడు. నీ అమావాస్య, నీ అర్పణలు, నీ ఆరాధన నాకు అసహ్యమైనవి, నాకు అసహ్యమైనవి. ఎలా మారిపోయారో చూడండి. వాళ్ళు ఎలా మారిపోయారు, వాళ్ళు ఎలా మారిపోయారో చూడగలిగితే ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా బహుకొద్దిపాటి శేషం మనకు నిలబడి ఎడలా మనము సొదొమ వలె నుందుము, గొమొర్రా సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమును చెవియకుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొచ్చేలను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందేను, గొర్రెపిల్ల రక్తమందేను, మేకపోతుల రక్తమందేను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు, మీ నైవేద్యము నాకు వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దుర్మార్గము, దాన్ని కను తేకండి. అమావాస్య విశ్రాంతి దినము సమాజము కూట ప్రకారములు జరుగుతున్నవి. పాపుల గుంపులు కూడిన ఉత్సాహ జనము నేను మీ అమావాస్య కాలము నియమకాలము నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేనంత నేను విసిగి ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలుల ప్రవర్తన కూడా అలాగే ఉన్నది. ప్రియమన్నారా, వ్యభిచారం చేస్తున్నారు, భయంకరులుగా మారుతున్నారు, ఇదిగో బింకములాడుతున్నారు, అబద్ధములాడుతున్నారు. వారు చేసే ప్రవర్తన ఏది కూడా దేవునికి ఇష్టం లేదు. పైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే ప్రవర్తన అలా ఉంది, కానీ దేవునికి అర్పణలు అర్పించాలి, దహనములు అర్పించాలి, కోడ మేకలను అర్పించాలి, అవన్నీ చేయాలనుకుంటున్నారు, కానీ వారి ప్రవర్తన మాత్రం మారలేదు. అసలు మిమ్మల్ని ఎవడయ్యా రమ్మన్నది? నాకు ఇష్టం లేదు. నీ బ్రతుకు బాగోలేనప్పుడు, నీ ప్రవర్తన బాగోలేనప్పుడు నువ్వు ఎన్ని నీ దహన బలను నీ నా దగ్గరికి తీసుకురాకండి అన్నాడు. నేను కావాలంటే నాకు ఆనందాన్ని ఇచ్చేది కానీ జీవితం నాకు ఉండాలి, నీ ప్రవర్తన నాకు కానీ నీ బ్రతుకును చూసి ఆయన అసహించుకునే క్యారెక్టర్ మనలో ఉండకూడదు. అన్నారు ఆయన నోర్చుకోడు, ఆయన మనసున బాధపడతాడు. ఆయన బాధపడు. ఒక స్త్రీ తన భార్య మాట వినలేదని ఎంతగా బాధపడుతున్నాడంటే, అసలు నా తల్లి మరణించడం కూడా ఇంత బాధపడలేదని అంతగా బాధపడుతుందంటే దేవుడు ఎంత బాధపడుతుందంటే తన స్వరక్తమిచ్చి నీ పాపములని కడిగేసుకొని తన రక్తమును చెల్లించి తన ప్రాణము పెట్టి నేను పరిశుద్ధుడుగా నన్ను నియమించిన తర్వాత నువ్వు మరలా అసహించుకున్న కార్యక్రమాలు చేస్తే అని ఎంత బాధపడతాడు, అని ఎంత మనసు నొచ్చుకుంటాడు, ఎంతకాలం చూడాలి అని అంటున్నాడు. ఆయన బాధను ఆకాశమాలకించుము, భూమి చూయుకుము, నేను నా పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తుంది, కానీ వారు నా మీద తిరగబడి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
ఈరోజు మనము ఆయన దృష్టికి ఎలా ఉన్నాం? ఆనందం తెచ్చే వారంగా ఉన్నామా? అసహ్యులుగా ఉన్నామా? ఆయన అసహించుకునే వారంగా ఉన్నామా? మనలో ఇంకేమైనా జాగ్రత్తపు లక్షణాలు ఉన్నాయా? ఇంకా వాళ్ళ ఏమైనా కపటపు మాటలు ఉన్నాయా? ఇంకేమైనా దోషం ఉందా? ఏమైనా దురాలోచనలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? వాటిని మార్చుకోవాలి. తెలుగున్నాం ఈ లక్షణాలు ఆయనకు చూడగానే అసహించుకుంటాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన దేవుడు చూడండి ఎలా ఉంటుంది. మూడవ అధ్యాయము ఆ మాటలు మనం చూస్తాం. మూడవ అధ్యాయం మీరు వాటిని అనుసరించి సృష్టించిన వారి పోలిక చొప్పున నవీన స్వభావం ఇట్టి వారు సున్నతి పొందుతూ ఎందుకు పొందకపోయింది పరడవచ్చు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను వారికి తగినట్లుగా చేర్చబడిన వారు కూడా పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ధరించుకొనుడి. ఎవడైనా హాని చేసిరని ఒకడు అనుకుని ఒకరికొకడు సహించుచు ఒకరికొకడు క్షమించుచు ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని క్రీస్తు అనుగ్రహించు సమానము మీ హృదయములు ఏలచుండ నీయుడి. ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఆయనకు ఆనందాన్ని కలిగించేవి. అసహించుకునే కార్యక్రమాలు మన జీవితంలో ఉండటానికి వీరుడు ఎదుగుతున్నాడు. మనుషులుగా నన్ను గొప్పవారు నన్ను చూసి ఆనందపడాలని మనుషులతో ఏదో కనపరుచుకోవటం కాదు, కానీ నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఆయనకు ఆనందాన్నిచ్చేదిగా నీ జీవితం ఉండాలి. అసహించుకునే క్యారెక్టర్ నీలో ఏది ఉండకూడదు, అవేమీ ఉండకూడదు. తెలియదు అని అంటున్నాడు. వినయము, జాలిగల మనస్సును, సాత్వికమును, దీర్ఘశాంతమును వీటిని ధరించుకోవాలి. మనం అంటాం వీటిని ధరించుకోవాలి. ఇలాంటి లక్షణాలు కలిగితేనే ఆయన ఆనందపడతాడు. ఈ లేదు కపటమైన మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, వ్యభిచారపు ఆలోచనలు, దోచుకోటాలు ఇవన్నీ కూడా ఆయనకు అసహించుకుని క్యారెక్టర్స్. అవేవి కూడా మన జీవితంలో రాకూడదు. అవేవి రాకూడదు. ఇంకా మనం చూడగలదు. జకర్య గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. జకర్య గ్రంథంలో కూడా ఎవరిని మాట్లాడుతూ ఒక మాట రాయబడింది. జకర్య గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. జకర్య గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. తన పొరుగు వారి మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు, వీటిలన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి ఏది అసహ్యం అంట? అబద్ధ సాక్ష్యములు, అబద్ధ ప్రమాణము చేయు నిష్టపడకూడదు. అసలు అబద్ధం ప్రమాణం ఏమాత్రము చేయదు. అబద్ధ ప్రమాణం చేసేవారంటూ కూడా ఆయనకి అసహ్యం. చాలా మంది వెంటనే ఈ తోడు ఆ తోడు అంటూ అదన్నీ కూడా వ్యర్థమైంది. నువ్వు అలా ప్రమాణం చేస్తున్నావు అంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉంది తెలుసా? అసహ్యురాలుగా ఉన్నావు. నువ్వు అసహ్యుడుగా ఉన్నావు. అబద్ధ ప్రమాణం ఏమాత్రము చేయకూడదు. నువ్వు ఒకవేళ నిజమైన కూడా నువ్వు ప్రమాణం చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటే కానీ ఉండాలి. నమ్మాలంటే వాడు నమ్మేంత వరకు చెప్పు అనే మాట.
కానీ ప్రమాణం మాత్రం ప్రమాణం చేస్తే మాత్రం ఆయనకు అసహ్యం ఇస్తుంది. ఇంకేమంటాడండి, తన పొరుగు వారి మీద ఎవడనో దుర్యాలోచన యోచించకూడదు. తన పొరుగు వారి మీద కూడా ఎలాంటి దుర్యాలోచన రాకూడదు. నువ్వు అలాంటి దుర్యాలోచన చేస్తున్నావు అంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావంట? అసహ్యుడుగాను ఉన్నావు. చాలామంది ఇతరుల గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. వాడు ఇలాంటి వాడు అంటే వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని అన్ని 4-10 కలిపి చెప్తాము. 4-10 కల్పించి చెప్తాం. ఇప్పుడు ఇలాంటి వాడు అలాంటి వాడు. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు తెలుసా? అసహ్యుడుగా ఉన్నావు. దయచేసి ఎవరు కూడా ఒకరి గురించి మనం బ్యాడ్గా చెప్పడానికి వీలు లేదు. దురాలోచన చేయకూడదు. ఆలోచనే రాకూడదు. మాట్లాడేవారికి ఎందుకండి ఆలోచనే చేయకూడదు. ఇంకా చూడండి, తన పొరుగు వాడి మీద ఎవడు దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు, ఇట్లా అన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఇంకా మనం చూడగలిగితే లూకా సువార్తలోకి వెళ్దాం. 16వ అధ్యాయంలోకి వెళ్దాం, ముగించుకున్నాం. ఇంకా లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడది దేవుని దృష్టికి అసహ్యము. ఒక భయంకరమైనటువంటి గుణం ఏంటిదంటే చాలా పొగడుతూ ఉంటారు చాలామంది. గొప్పవాడు, ఇలా గొప్పవాడు. ఎందుకంటే పొగిడితే పడిపోతారని ఎక్కువ మంది పొగుడుతూ ఉంటారు చాలామంది. అన్న మంచోడు, అన్న మంచోడు ఇలా పొడితే అనుకో దేవుడికి అసలు అసహ్యం వస్తుందంట పొడిచాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. మంచివాడు అవ్వటానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ అసలు దేవుని పక్కన పెట్టేసి ఇతను గొప్పవాడు, ఈ అన్న గొప్పవాడు, ఇలా మంచి వాక్యం చెప్తాడు, ఇది గొప్ప సేవకుడు, దురభిమానం పాపవాడికి వెళ్ళిపోతాడు. మనుషులను ఎప్పుడు కూడా కొనియాడకూడదు. దేవుడు మాత్రమే కొనియాడాలి. అలా కొనియాడితే దేవుడు ఇష్టపడతాడు. నువ్వు మనుషులను కొనియాడుతున్నావు అంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉందంటే అసహ్యుడుగా ఉన్నావు. అసహ్యుడుగా నువ్వు ఉన్నావు. కాబట్టి ప్రియమైనవారా, దేవుని దృష్టికి ఎవరు అసహ్యులు అంటే ఎంతమంది ఉన్నారు. వ్యభిచారం చేసేవారు అసహ్యుడు, బొక్కేవారు అసహ్యుడు, అబద్ధములు మాట్లాడేవారు అసహ్యుడు. ఇన్ని విధాలుగా ఇవన్నీ మన క్యారెక్టర్స్ మన జీవితంలో కనపడుతున్నాయి. మరి దేవుడు ఎవరిని బట్టి ఎక్కువ ఆనందపడ్డాడంటే మహనుడైన యేసుక్రీస్తుని బట్టి ఆయన ఆనందపడ్డాడు. ఆయన బాప్తిస్మము తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరబడింది. ఆహా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఆశయం రాదంటే ఏంటి? యేసుక్రీస్తు జీవితాన్ని చూసి ఆయన ఆశయం నాకు ఆనందం కలిగిందయ్యా, ఇదనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈయన మాట మీరు వినండి అయ్యా. యేసుక్రీస్తు జీవితం దేవునికి ఆనందాన్ని కలిగించింది. ఈరోజు మన జీవితాన్ని బట్టి ప్రతిరోజు ఆయనకు దుఃఖాన్ని కలిగించేవాడు. ప్రతిరోజు ఆయనకు ఎవరిని అపకీర్తి తీసుకొని వచ్చేవాడు. అపకీర్తి తీసుకొచ్చేవాడు. సరే, ఇక నుండి మన సంఘంలో వ్యభిచారపు తాలూకు లక్షణాలు ఏది కూడా కనబడకూడదు. వ్యభిచారపు ఆలోచనలు ప్రవర్తన ఒకవేళ ఉందంటే దయచేసి మందిరానికి రాకండి. దయచేసి మందిరానికి రాకండి. వ్యభిచారపు ఆలోచనలు అంటాడు పౌలు గారు, ఓ స్త్రీ నీ భర్తను కాపాడుకుందో లేదో చూసుకో. ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్ళి 7వ అధ్యాయంలోనికి ఆ మాట ఉంటుంది. ఎందుకు పౌలు గారు మాట అంటే స్త్రీ దగ్గర ఉందండి అసలైంది. ఆ స్త్రీ సరిగా ఉంటే కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా పురుషుడు కూడా బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కేవలం స్త్రీకి మాత్రం కాదు, పురుషుడు కూడా ఉంది. పురుషుడు సరిగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటాం. దేవుడు మనుషుని పిలిచి ఉన్నాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకే తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో అది నీకే తెలియను. అది నీకే తెలియదు. 14వ వచనం, అవిశ్వాసైన భర్త
భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు. ఇప్పుడైతే వారు పవిత్రులు, అయితే అవిశ్వాసైన వాడు ఎడబాపవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరినను నిర్బంధం లేదు. సమాధానం ఊరటకు దేవుడు మనం పిలిచి ఉన్నాడు, సమాధానం ఊరటకు పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ నీ భర్తను కాపాడుకో, ఓ పురుషుడా నీ భార్య నువ్వు కాపాడుకో. కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో ఏర్పడింది. నీ భర్తను కాపాడుకోవాలి, నీ భార్యను కాపాడుకోవాలి. ఒకవేళ నువ్వు కాపాడుకోకపోతే అపరాధంలో పడిపోతే నీ జీవితం దేవుని దృష్టికి అసహ్యురాలుగా నువ్వు ఉంటావుతుంది. మరి ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటారు? ఒక యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క సాధింపులోనికి రావాలి, ఆయనలాగా మారాలి, ఆయన పోలికగా మారడానికి మన వాక్యం. మన ఎవరు పరిపూర్ణం కాదు, పరిపూర్ణ అగుటకు సాగిపోవాలి, యేసుక్రీస్తు యొక్క సాధింపులోనికి రావాలి. ఆయన బట్టి తండ్రి దేవుడు ఎంత ఆనందపడ్డాడు, మన జీవితాన్ని బట్టి కూడా దేవుడు ఆనందపడాలి. అసహించుకునే క్యారెక్టర్స్ ఏవి మనలో ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులు. ఆయన పెట్ట పేరు అనేది పరిశుద్ధులుగా మనం పిలబడ్డాం కనుక ఆ పేరును బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు పెట్టిన పేరు పరిశుద్ధులు అన్నాడు. మరి పరిశుద్ధులుగా ఎంతమంది ఉంటారు? అది మీ మనసాక్షికి వదిలిపెడుతూ నేను ఆ మాటలు ఉపయోగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని వెకిలిగా ప్రేమిస్తున్నాను ఆ ప్రియా పరలోకమందున గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ దృష్టికి ఆసక్తిమైనవి ఉన్నవినాయి అయ్యా. వ్యభిచారపు ఆలోచన, దుష్ట ఆలోచన, కలలాడు నాలుక, కపటముతో కూడిన మాటలు, ఇవన్నీ కూడా నేను నీకు ఆసక్తి అయ్యా. ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని చూసి నువ్వు ఆనందపడే దేవుడు కాదు తండ్రి. ఎన్నోసార్లు ప్రతి క్షణంనైనా నన్ను బాధ పెట్టిన వారు, మా జీవితాలు ఏమాత్రం ఆనందాన్ని ఇచ్చేదిగా లేవు. మనం ప్రతిసారి మోసం చేసిన వారు, ప్రతిసారి మా జీవితాలు అసహించుకునేవిగా ఉన్నాయి తండ్రి. ఎల్లప్పుడూ మనం ఆనందపరచాలంటే ప్రతి విషయంలోనైనా వినయము, విధేయత, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనముతో ఉన్నప్పుడైనా మీరు ఆనందపడతారు. ఆ లక్షణాలు మారు, లేకపోతే మీకు దుఃఖము, మీకు అసహ్యం ఉన్నది తండ్రి. మేము అలాంటి వారంతో ఉండము. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి వచ్చుతాం. క్రీస్తు ఎలాగైతే అయ్యను ఆనందపరిచాడు అలాంటి ఆనందాన్ని పరిచయగలగా మేముంటకు సహాయం చేయాలి. ఇంకా జరుగుతున్న కార్యక్రమాలు తోడుగా ఘనత, మహిమ, ప్రభావం పొందుకో.